హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి మంచిగా పెసరపప్పు చారు అయితే చేసుకుందాము. ఈ పప్పు చారు అయితే చాలా ఎమ్మిగా ఉంటుందండి. కందిపప్పుతో చేసుకునే చారు కన్నా పెసరపప్పుతో చేసుకునే చారు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది. దట్టు ఎండాకాలం వచ్చేసింది కదా, మంచి చలువ అయితే చేస్తుంది అనమాట. ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు అయితే స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో అయితే 1.5 కప్పు దాకా అయితే పెసరపప్పు తీసుకొని మంచిగా అయితే లో ఫ్లేమ్ లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ నేను పెద్ద సైజు లెమన్ అంత చింతపండు తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పక్కన పెట్టేసుకున్నాను తొందరగా పల్ప్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా పెసరపప్పుని, అదొక బౌల్లోకి వేసేసుకొని మంచి నీట్గా అయితే కడిగేసుకోవాలన్నమాట. ఇలా కడిగేసుకున్న తర్వాత అయితే అందులో వాటర్ వేసేసుకొని అయితే ఇంకా ఒక అరగంట పాటు అయితే నానపెట్టించుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనం డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కుక్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఇలా పప్పులాగా అయితే మంచిగా నీట్గా అయితే ఉడికించుకోవాలి. ఇలా అన్ని నీట్గా అయితే ఇలా గరిటెతో అయితే స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పే కదండి, చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా తర్వాత అందులోనైతే మనం ఇందా చింతపండు నానపెట్టుకున్నాం కదా, ఆ పల్పంతని కూడా తీసేసుకొని అది వేసేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు, అంటే మనకు పప్పు చారు ఎలా ఉండాలి అన్నది చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పల్చగా ఉంటే చల్లారిన తర్వాత అనేది బాగా థిక్ వస్తుంది అనమాట. ఇంకా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని, లేదంటే మీరు ఏ పప్పుచారు చేసిన పప్పుచారు గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, అలానే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసామంటే టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఒక 4 చీలికల్లా చేసుకొని ఉల్లిపాయలు అయితే ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి, ఇంకా అవి కూడా కొన్ని వేస్తున్నాను టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి. ఇంకా అవి కూడా వేసేసుకొని మంచిగా దంచిన వెల్లుల్లిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బాగా ఫ్రై కానివ్వాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన దాంట్లో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అంటే అది మగ్గాలన్నమాట. టమాటా అంతా కూడా మగ్గిపోయేంత వరకు అయితే మగ్గించుకున్నాక అందులో అయితే కొద్దిగా పసుపు, అలానే కారం, అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి మగ్గించేసుకున్నాము అంటే మనం తొందరగా మగ్గిపోతాయి కదా. ఇలా అయితే మగ్గించుకోవాలి. తర్వాత అయితే ఇలా మగ్గిన దాంట్లో అయితే మనం కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అది యాక్చువల్గా పోపులో వేసుకోవాలి, నేను మర్చిపోయానండి, ఇంక అందుకని ఇందులో వేస్తున్నాను. మీరు ముందే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మగ్గిపోయిన ఈ టమాటోలు అయితే మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పెసరపప్పుది, అదైతే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా అంటే అడుగులో ఏమైనా అంటినా ఏమైనా బాగుంటుంది కదా. ఇంకా అవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న దాంట్లో అయితే ఒక స్పూన్ దాకా అయితే ధనియా పౌడర్ వేసుకున్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకున్నామంటే మన పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పప్పుచారు అయితే నాకైతే పర్సనల్లీ ఫేవరెట్ అనే చెప్పొచ్చు. దట్టు సమ్మర్లో మంచిగా చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి, మన ఒంటికి కూడా చలువ చేస్తుంది కాబట్టి ఈ పెసరపప్పును అయితే నేను వీక్లీ 1 అండ్ 2 అండ్ చేస్తానన్నమాట. పక్క మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలానే ఇది వేడి వేడి అన్నంలోకి అయితే పక్కన ఎగ్ ఫ్రై పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రై రెసిపీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంకో రెసిపీతో ఇంకో వీడియోతో నేను మీ ముందుంటాను. సరే.